మనం మన మనసులో ఉన్న ఎలా ఆలోచిస్తే మనం అలాంటి సాధననే చేస్తాం. సాధన కూడా భౌతికమైనవి కాకుండా ఆధ్యాత్మికమైనది కూడా మానసికతపై ఆధారపడి ఉంది. మనకు కనిపిస్తున్న ఎన్నో మార్గాలు, ఎన్నో సాధనలు అన్నీ మానసికంగా మన డెవలప్ అయినాయి అన్నట్టు ఆ మార్గాలు. కాకపోతే చివరికి చేరడం అనేది అంతిమంగా మనసును దాటిన స్థితి. మనం మనసులో ఊహించుకుంటాం, ఇది బాగుంటుంది, ఆ మార్గంలో వెళ్తాం. అలా సక్సెస్ మాత్రం అది మన యొక్క మానసిక స్థితిని దాటినటువంటి పరిస్థితి, దాన్ని జయించినటువంటి స్థితి అన్నట్టు. మనము సాధన కోసం ఏదైనా ప్రదేశానికి, ఆశ్రమానికి కానీ, నదీ తీరానికి కానీ, గురువు దగ్గరికి కానీ, ఎక్కడికైనా వెళ్ళినా నలుగురు వెళ్తే అందులో నలుగురిది ఒకేలా ఉండదు. సాధనం అందరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఎందుకంటే వారి మానసిక స్థితులను బట్టి ఉంటుంది అన్నమాట. మనస్సును ఎలా ఉంచుకోవాలంటే, నువ్వు కైలాస పర్వతం పక్కన కూర్చొని ధ్యానం చేసిన, నువ్వు ఇంట్లో అశాంతి కలిగినటువంటి ఇంట్లో, గొడవలు ఇంట్లో కూర్చొని సాధన చేసిన, నీ మనసు మీద ఆధారపడి ఉంటాం. మనసు అనేది సాధనకు ఒక మెట్టు. మనసులోన మనము అన్ని అనుకూలంగా ఉండి మనం కైలాస పర్వతం పక్కన కూర్చుంటేనే సాధన అవుతుంది అనుకోవడం అది వేరు. అలా కాదు. నిజానికి అశాంతి కలిగిన పరిస్థితుల్లో కూడా, నీకు అనారోగ్యం ఉన్న పరిస్థితుల మధ్య కూడా, నీకు ఆర్థిక సమస్యలు ఉన్న పరిస్థితుల మధ్య కూడా, నీకు కుటుంబంలో ఎటువంటి శాంతి లేని పరిస్థితుల మధ్య కూడా నువ్వు గొప్ప సాధన చేయవచ్చు. ఎలా అంటే, ఇదంతా దృశ్యమైనటువంటిది, కనిపిస్తున్నటువంటి పరిస్థితులు, శరీరం కలిగే అవస్థ కూడా కనిపిస్తున్నది. కనిపించింది మనం చేరుకోవాల్సింది కనిపించింది. ఇది సాధన చేయని వారికి, దాని యొక్క అనుభవం లేని వారికి ఒక జోక్గా ఉంటుంది. కనిపించిన దాని గురించి చేయడం ఏంటి, కనిపించేది ముఖ్యం కదా అని. కానీ సాధన అనేది శాశ్వతమైనటువంటి సాధన, మనం చేరుకోవాల్సినది అటువంటి స్థితి కాబట్టి అది కనిపించే దాంట్లో శాశ్వతం లేదు. దీనికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. కనిపించే దాంట్లో ప్రతిదానికి అనుబంధం విషయము ఏదైనా దానికి ఒక 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, 100 ఏళ్ళు సంథింగ్ ఉంటుంది శరీరం కూడా. కాబట్టి ఈ ఎక్స్పైరీ కలిగిన వాటికి దాటి మన సాధన అనంతమైనటువంటి దానికి సంబంధించింది కాబట్టి, ఆత్మానందం కాబట్టి, మనము మన మనస్సుకు అతీతమైనటువంటి ఆత్మానందానికి చేరుకోవాలి. అలా చేరుకోవాలంటే నేను నిరంతరం చెప్పేటువంటి అంతర్ముఖం కావడం అనేది అవసరం. అంతేకాకుండా మనము ప్రతి విషయాన్ని బహిర్గతమైనటువంటి మన ఆరోగ్యం కానీ, మన యొక్క ఆర్థిక సమస్యలు కానీ, మానసికంగా మనకు చాలా ఎఫెక్ట్గా ఉంటాయి. కానీ వాటిని లైట్గా తీసుకోవాలి. అది ఎలా సాధ్యం? చింతన చేస్తూ ఉండాలి. మనకు ఆర్థికంగా ఇప్పుడు మన దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి, 1 లక్ష రూపాయలు ఉన్నాయి, అవి మొత్తం పోయినాయి అనుకోండి, జీరో. మొత్తం మనకెవరు సాయం చేసేవాళ్ళు లేరు, మన పరిస్థితి రోడ్డు మీద ఉంది. కానీ మనం ఏం చేయలేము ఇక అంత. దాన్ని మనము సడన్గా మళ్ళీ దేవుని ప్రార్థించి సాధన చేసి మళ్ళీ ఆ 1 కోటి రూపాయలు, 1 లక్ష రూపాయలు తీసుకొని రాలేము. మళ్ళీ యథాస్థితికి రివర్స్ చేయలేము ఆ సీన్ను. కాబట్టి అది జరగాల్సింది నా రాతలో ఉందని అనుకోవాలి. నిజానికి కర్మతోటే వస్తుంది, కానీ మనం చేసే క్రియ వల్ల కాదు. నీ క్రియ, కర్మ బాగుంటే నీ క్రియ నువ్వు ఎలా చేసినా అది ఫలితం ఇచ్చేది అనమాట. ఫలితం నీ చేతిలో లేదు కదా.
ఫలితము నీ చేతిలో ఉందనుకొని చేస్తున్నావు, నువ్వు ఇది చేస్తే ఇది బాగవుతుందని. అలా అనుకోవడం పెద్ద పొరపాటు. ఫలితము నీ చేతుల్లో లేదు, అది రాసి పెట్టబడి ఉంది. అది భౌతికమైనటువంటిది ఫలితాలన్నీ. ఎందుకంటే నువ్వు చేసినటువంటి కర్మల పరిక్రియ అది, కాబట్టి ప్రతిక్రియ, కాబట్టి దాన్ని నువ్వు మరోలో ఊహించుకుని ఉంటావు అంతే. నీకు జరగాల్సిందే జరిగింది. ఇది మామూలు విషయం కాదు. ఇది పరిణతి చెందిన సాధకుడు మాత్రమే తెలుసుకోగలుగుతాడు. చాలామంది సాధకులకు పక్షపాతాలు ఎన్నో వస్తుంటాయి, జబ్బులు వస్తుంటాయి. ఒకటి, సాధన మార్గంలో వాళ్ళు కొంతవరకు దాని నుంచి బయటపడతారు, కర్మను దాటుతారు. కానీ కర్మఫలము అనుభవించి తీరవలసిందే కదా. ఆ అనుభవించి తీరవలసిన కర్మఫలాన్ని మనము బాధపడుతూ ఉంటే సాధన జరగదు. సాధనలో మనం చింతన చేయాలి. మనం చేస్తూ ఉన్నాము, మనకు అది జరిగింది, మనకు ఉన్న ₹1,00,000 పోయాయి, ఇది నా రాత, నేను ఇంతకుముందు ఏం చేశాను, నా వల్ల ఈ బాధ, నేను పడుతున్న ఈ క్షణంలో బాధ ఎవరికి కలిగిందో అని అనుకోవాలి. వాస్తవం అదే. కాబట్టి మనమంతా ఇప్పుడు ఉన్నటువంటి గొప్ప స్థితిలో లేము. ఎన్నో జన్మలలో, ఎన్నో స్థితులలో మనము ఏదైనా కర్మ చెడుగా ఉండవచ్చు కదా అనుకోవాలి. అనుకోవడమే కాదు, వాస్తవం. దాన్ని జీర్ణించుకోవాలి. మన ఆత్మ ఏదో ఒక మానసిక స్థితిలో, ఏదో ఒక శరీరంలో ఏదో ఒకటి చెడు చేయడం వల్ల ఈ చెడు చాలా రోజుల తర్వాత ఇప్పుడు వచ్చింది. కాబట్టి అది మన స్థితే. కాబట్టి మనం దాన్ని స్వీకరించాలి. స్వీకరించి మనం ఏం చేయాలంటే ప్రతి దానికి కుంగిపోకూడదు. కాకపోతే ఇది మానసికమైనటువంటిది కాబట్టి, శారీరకమైనటువంటి బాధ కాబట్టి మనం దేనినైనా, ఏ కష్టాన్నైనా భరించడానికి సిద్ధంగా ఉండాలి. పరిస్థితులు రాకముందు కూడా ఏదైనా రావచ్చనేటువంటి కర్మ సిద్ధాంతం కృష్ణుడు అర్జునుడికి బోధించిన భగవద్గీతలోని వాస్తవాన్ని మనం తెలుసుకొని, ఎందరో రాజులు, చక్రవర్తులు విలాసంగా జీవించి అడవుల పాలైన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు కూడా కర్మ ఫలితమే కదా. అందరికీ అదే విధంగా రాజరికం ఎప్పటికీ కానీ, జన్మల పరంగా కానీ, ఆరోగ్య పరంగా కానీ అన్నీ ఉండవు. ఏదో ఒక సందర్భంలో దాని ఫలితం మూలంగా ఏదో రకంగా అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం వాస్తవం ఏంటంటే, ఆనందకరమైనటువంటి ప్రకృతిలోని ఆనందం కన్నా ఎన్నో వేల రెట్లు గొప్పైనటువంటి పరమాత్మ తత్వము, ఆత్మతత్వము, ఆనందమయ తత్వమును మనం నిరంతరం పోతూ ఉండాలి. ఎటువంటి కష్టాల్లోనైనా ఆ స్థితిలో మనం వెళ్ళిపోతూ ఉండాలి. నేను చాలా గొప్పవాడిని అంటే మానసికంగా, శారీరకంగా, కర్మపరంగా నేను ఎంత వీక్ అయినా నా ఆత్మ చాలా గొప్పది, అత్తడా వ్యాపించి ఉన్న ఈ ఆత్మ తత్వం చాలా గొప్పదనేటువంటి భావనను మనం నింపుకోవాలి. ఆ ఆత్మభావన గొప్పదనే ఆలోచనలో, దానిపై తపనతో మాత్రం నిరంతరం ఉండాలి. ఇలా సాధనలో మనకు ప్రయత్నం చేయాలి, మంచి జరగాలని ప్రయత్నం చేయాలి. కాకపోతే నిరంతరం దానిపైన మమకారం అనేది ఉన్నప్పుడు నీకు ఎక్కడైనా, నువ్వు హిమాలయాల్లో కైలాస పర్వతం పక్కనైనా, ఇంట్లో అశాంతి కలిగిన ఇంట్లోనైనా, నీ అంతర్గతమైనటువంటి ప్రేమ ఆత్మపైన పెట్టినప్పుడు ఆనందాన్ని పొందుతావు. ఆ ఆనందం నువ్వు డబ్బుతోటి కానీ, ఈ యొక్క బహిర్గత బంధాలతోట కానీ పొందలేవు. పొందగలుగుతావు కానీ అది వాస్తవము, శాశ్వతం అని చెప్పలేవు. ఒక్కొక్కసారి దానికి ఎక్స్పైరీ ఉంటుంది. ఆ ఎక్స్పైరీ కలిగినటువంటి వాటిని మనం పూర్తిగా నమ్మడం వదిలి, ఎక్స్పైరీ లేనటువంటి ఆత్మతత్వాన్ని మనము నిరంతరం అనుభవించడానికి సాధన కానీ, మన ప్రయత్నం కానీ చేయాలి. ఎలా చేయాలి? దాని యొక్క గొప్పతనాన్ని, దాని యొక్క విలువను తెలుసుకోవాలి. మన కంటి ముందు కనిపిస్తున్నటువంటి పావురాలు, జింకలు, మనం చూసే వీడియోలలో, పార్కులలో పుల్లు, వీటన్నిటిని చూస్తున్నాము. మనము చింతన చేయాలి. ఇవి ఎప్పుడు ఇలాగనే ఈ జన్మలో జింక ఉంటే వచ్చే జన్మలో జింక, ఇలా కాదు. మనం ఒక సమయంలో అలాంటి జింక మనం అనుకుంటాం, ఈ మానవ శరీరంలో ఈ బంధాలలో ఈ కష్టాలు, వీటిలో మనకు సహకారం దొరకడం లేదు, మన కర్మ బాగలేదని బాధపడతాం. ఇప్పుడు బాగున్న వాళ్ళు కూడా, ఆ జింకలు కావచ్చు, ఆ యొక్క సింహాలు కావచ్చు,
ఈ చీమలు కావచ్చు కనిపించే, అంటే అంతవరకు జీర్ణించుకోవడం లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో జీవుడు కష్టం రావద్దని కోరుకుంటున్నాడు, అంతవరకే. ఈ జన్మ పరంపరలో ఇంకా ఇంతకంటే గొప్పనటువంటి కష్టాలు మనకు పడుతున్న దానికంటే కూడా ఇప్పుడు ఆనందంగా ఉన్న వాళ్ళు కూడా అతి కష్టపడే జన్మలు వస్తే ఊహించలేకపోతాడు. ఇంత మేధావి అయినట్టు జ్ఞాని అయినట్టు జీవుడు ఊహించలేకపోతున్నాడు. అలా చింతన చేస్తూ రావచ్చు, కాకపోతే అదే చింతన ఎప్పటికీ పనికిరాదు. మన మనసుకు జ్ఞానాన్ని అందించాలి, మన సొంత జ్ఞానాన్ని, పుస్తక జ్ఞానము అదితో పాటు మన వాస్తవమైనటువంటి జ్ఞానాన్ని కూడా అందిస్తూ మనసుకు శాంతన చేస్తూ మన బుద్ధికి శాంతన చేస్తూ దాన్ని కూల్ చేస్తూ మనము, కాబట్టి ఇది ఏది కూడా మనము నిర్దేశించలేము ఇలాగే జరగాలని. ఎంతవరకు అంటే మన కర్మ మాత్రం మంచి పెట్టుకోవాలి. మనకు అయినంత వరకు మన దగ్గర లక్షల కోట్లు లేకున్నా కానీ మనం ఒక రూపాయితోటి ఎవరికైనా సాయం, చీమకైనా ఒక చక్కెర పెట్టగలిగితే అంతే. పెట్టలేము, ప్రార్థన చేసుకోవాలి, అందరూ బాగుండాలి. ఆ యొక్క పాజిటివ్నెస్ కూడా, నీకు పాజిటివ్నెస్ ఎవరు ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు నీకు రిటర్న్గా. నువ్వు ఇచ్చే పాజిటివ్నెస్ కు మళ్ళీ నీకు రిటర్న్ గిఫ్ట్ మంచిదే వస్తుంది. పాజిటివ్ ఆలోచనలు కూడా మనము ఏకాంతంగా ఉన్నప్పుడు మన మనసులో వచ్చే చెడు ఆలోచనలు కూడా మనం చేసే, ఎందుకంటే ఎవరు చూడడం లేదు మన ఆలోచనలు. ఏదో ఆనందం పొందాలి, ఏదో దానికోసం ఏదో చేస్తుంటాం. మనం చూసే దృశ్యాలు కూడా యూట్యూబ్లో కానీ ఎక్కడ కానీ ఆనందం కోసం చేస్తూ ఉంటాం, మన స్వార్థం కోసం. అది కూడా ఎందుకంటే ఎవరికో బాధ పెట్టి ఎవరి నుంచో ఏదో పొందాలనే ఆశతో చేస్తుంటాం. దీనికి కూడా కర్మ ఉంటుంది. కాబట్టి ప్రతిదానికి కర్మ ఉంటుంది. కనిపించేదానికి, చేసేదానికి, చూసేదానికి, ప్రతిదానికి కర్మ ఉంటుంది. కాబట్టి జీవుడు బ్రాడ్గా అంటే విశాలంగా ఆలోచించాలి. ప్రతిదీ కౌంటబుల్. మళ్ళీ దీనికి నేనే దానికి రుణపడి ఉంటాను. మంచికైనా చెడుకైనా అది నాకే వర్తిస్తుంది. నేను చేసిన మంచి చెడు మళ్ళీ నాకు వస్తుందనే జ్ఞానము ఉండాలి, బుద్ధి ఉండాలి. కాబట్టి ఇలా ఉన్నప్పుడు, ఆలోచించినప్పుడు మనకు వీలైన సమయంలో ఈ జ్ఞానంతో పాటు మనకు వీలైనంత ఎక్కువ మన యొక్క ఆత్మచింతనలో గడపాలి. ఆత్మచింతనలో మనం ఎలా గడపాలంటే, వీటన్ని పరిణామాలు పొందుతున్నటువంటి జీవుడు నిజానికి ఎవరు? ఇది కాదు కదా. ఇప్పుడు నేను మనిషిగా పుట్టాను, ఓ జింకగా మళ్ళీ పుడతాను అనుకో, అది నేను కాదు కదా. నేను ఒప్పుకోను. ఇప్పుడు అది మళ్ళీ జింకగా పుడతానంటే నేను ఒప్పుకోను. నేను మనిషినే. ఇప్పుడున్న స్థితి వాస్తవం. వచ్చే జన్మలో నా కర్మ ఫలితంగా నాకు తెలియకుండా నా దైవానికి తెలుస్తుంది నేను మళ్ళీ జింక కావచ్చు. కానీ నా మనసు ఒప్పుకోదు. ఎందుకంటే చిన్న కష్టానికి సిద్ధంగా లేని మనసు జింక జన్మను తీసుకొని అందులో భయంగా ప్రతిరోజు బతకడానికి ప్రయత్నం చేస్తుంది. అది అటువంటి జీవితం కోరుకోదు కదా నా మనసు. అలాగా. కాబట్టి ప్రతిదీ కూడా అప్పటి భయమైనా ఏదైనా కానీ అంతరిస్తూ ఉంటుంది కాలానుగుణంగా. కాబట్టి అంతరిస్తుంటుంది. కర్మను అనుభవించుకుంటూ చేసిన ఫలితాన్ని, ఆ సమయాన్ని గడుపుతుంది, ఆ యొక్క పాత్రను పోషిస్తూ ఉంటుంది. కాబట్టి నేను ఈ పాత్రలు పోషించే మనస్సును కానీ శరీరాలను కానీ కాను అనే వాస్తవము. కాకపోతే అది నా స్వరూపమే, నా కర్మ ఫలితమే. కాబట్టి ఆ ఫలితాలకు అతీతమైనటువంటి ఆత్మతత్వంను చింతన చేస్తూ ఉంటే ఈ కర్మలు చేయడం అనేది, చెడు కర్మలు చేయడము, చెడు జన్మలు ఎత్తడం, చెడు మన కష్టాన్ని అనుభవించేటువంటి పరిస్థితులు రాకుండా ఉండే స్థితి వస్తుంది. కాబట్టి ఆత్మచింతనలో వెళ్ళడం వల్ల మనకు మంచి జరుగుతుంది. ఆత్మచింతనలోకి వెళ్ళి దానిపైన సమయాన్ని ఎక్కువగా ప్రతిరోజు ఏ పనిలో ఉన్న ఆత్మచింతనలోకి వెళ్ళిపోవడం, ఇది కొద్దిగా చేస్తున్నాను, ఇది నా స్థితి కాదనే భావంలో ఉంటూ ప్రతిదీ చేసుకుంటూ ఆత్మకు మన అటాచ్మెంట్ కావాలి. మనం తిన్నా కానీ ఆ వస్తువును ఏదైనా ఆనందకరంగా సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నా కానీ అది కూడా ఒక కర్మ ఫలితమే. దానివల్ల మనకు వచ్చింది అనుకోవాలి. కాబట్టి అది నేను కాదనేది తెలుసుకోవాలి. ఈ జన్మలో మానసికంగా నేను వీటితో తృప్తి పడుతున్నాను, ఇంకో జన్మలో ఇంకో పదార్థాలతో తృప్తి పడతాను, ఈ పదార్థాలతో తృప్తి పడకపోవచ్చు. కాబట్టి నా యొక్క గుణము మారుతూ ఉన్నది జన్మ పరంపరగా. కాబట్టి ఈ మార్పు ఏదైనా మంచి అయిన దాంట్లో మార్పులో ఆ జన్మల్లో కలిగినటువంటి స్థితులలో ప్రతిదానికి ఒక ఎండ్ అనేది ఉంటుంది.
అది ఎప్పటికీ శాశ్వతం కాదు. మంచి కూడా శాశ్వతం కాదు. వైభవం కూడా రాజరికం కూడా శాశ్వతం కాదు. కాబట్టి పేదరికము శాశ్వతం కాదు. కాబట్టి భయం అవుతుంది, కష్టం అవుతుంది. కానీ మనం ఆత్మచింతన చేస్తుంటే ఆ సమయం గడిచిపోతుంటుంది. కాబట్టి మనం వేరే వాళ్ళని చూసి మనకు అది లేదు అనే భావనలో ఉండకూడదు. ఎవరి కర్మ ప్రకారం వాళ్ళకి వస్తున్నది అనుకోవాలి. వాళ్ళ చెడును కోరుకోకూడదు. మనకు చెడు జరిగినప్పుడు మన కర్మను మనం అనుభవించాల్సిందే కదా. వాడు ఏదో పుణ్యం చేసుకొని ఉండొచ్చు, కాబట్టి వానికి ఈ స్థితిలో వస్తుంది. వాడు ఏదైనా చేసుకుంటే మళ్ళీ ఏదైనా వస్తుంది. వాని చేతిలో వాని కర్మ ఉంది, మన చేతిలో మన కర్మ ఉంది. కాబట్టి మనం మంచి చేసుకోవడము, నిరంతరము ఆత్మచిత్తన చేసుకోవడము, ఆత్మ స్థితి అయినటువంటి శూన్యం నుంచి వచ్చిన ఆత్మ, శూన్యం నుంచే ప్రపంచం అంతా పుట్టింది. కాబట్టి వాయువు నుంచి, శూన్యమైన ఆకాశం నుంచి వాయువు నుంచి అగ్ని అంటే దృశ్యము, వాయువు అంటే ప్రాణము, శూన్యం అంటే పరమాత్మ తత్వము. శూన్యం అంటే మరి ఏం లేని స్థితి, ఆది కాదు, జీరో కాదు. శూన్యం అంటే అనంతం అన్నమాట. ఈ విధంగా ఒకటి 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 మనకు మార్పు చెందుతూ మనము ఈ జీవులుగా మారాము. నిజానికి మనమంతా పరమాత్మ తత్వం నుంచి వచ్చిన వాళ్ళం. కర్మ పరంపర మనం ఇలా దిగదార్చాయి. కాబట్టి మళ్ళీ ఆ శూన్యం వైపు వెళ్ళాలి. ఆ శూన్యంలోకి వెళ్ళి ఏ స్థితిలో అయినా మనం శూన్యాన్ని దర్శిస్తూ, అంటే మనలోన కూడా ఉన్నటువంటి శూన్యం అంటే ఖాళీ ప్రదేశం, ఆకాశం అంటే ఖాళీ ప్రదేశం. మనం శూన్యం అయిపోవాలి అంటే మనము ఏకాంతం, 100 మందిలో ఉన్న ఏకాంతంగా ఉన్నా మనం ఏకాంతం, అంతర్గతమైనటువంటి ఏకాంతంలోకి మన మనస్సును తీసుకెళ్ళాలి. అక్కడ ఎటువంటి స్థితి, జపం లేకున్నా ఇంకా ఉత్తమమే, ధ్యానం లేకున్నా ఉత్తమం. కానీ ఆ శూన్యంలో, ఆ ఏకాంతంలో నిలబడాలి. అక్కడ ఉండడానికి ప్రయత్నం చేయాలి. అలా మనము ఏమి థాట్లెస్ స్థితిలో, అంటే థాట్ అంటే వాయువుకు అతీతమైనటువంటి ఇంకా ఉన్నతమైనటువంటి శూన్యం, అది ఆకాశతత్వంలో నిలబడుతూ ఉండడమే మనం చేయాల్సిన గొప్ప స్థితి. మొదట ఆనందం దొరకకున్నా కానీ తర్వాత అది ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే అక్కడ నీకు కష్టాలు లేవు, సుఖాలు లేవు, కర్మనే లేదు. ఆ స్థితి అన్నమాట. కర్మ లేని స్థితి పరమాత్మ స్థితి. కాబట్టి అక్కడ నువ్వు నిలబడడానికి ప్రయత్నం చేయు. అలా చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు నీకు కర్మలన్నీ అయిపోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నువ్వు దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టవు. పెట్టినా కానీ పెడతావు, దాని నుంచి దాటడానికి మంచి ప్రయత్నం చేస్తూ ఉంటావు అన్నమాట. ఆకాశతత్వంతో, దాని సహకారంతో మంచి చేస్తూ, కష్టాలకు భయం వేస్తుంది. భయం వేసిన, అనుభవించిన బాధతోటి, కాకపోతే నీకు అంతర్గతంగా తెలుస్తుంది దానికి కూడా ఒక ఎక్స్పైరీ ఉంటుందని. అది జరిగిపోతుంది అన్నమాట. ఎంతటి కష్టమైనా కానీ జరిగిపోతూ ఉంటుంది. అది జరిగిపోతుందని తెలిసి దాన్ని అనుభవిస్తూ కూడా ఆత్మతత్వంలో ఉండడం అనేది చాలా గొప్పమైన విషయం. ఆ యొక్క నిశ్చల స్థితిలో ఉండడం అనేది చాలా గొప్ప విషయం శూన్యతత్వంలో. అలా ఉండడం నేర్చుకున్న యోగి గొప్పవాడు. ఈ కాలంలో చాలా మందికి అన్ని అనుకూలంగా ఉండవు. కాబట్టి అటువంటి సాధన చేస్తూ ఏ మార్గమైనా కానీ ఆ స్థితిలో ఉండడం అనేదే ముఖ్యం. కాబట్టి ఏ మతమైనా, ఏ మార్గమైనా, ఏ సాధనైనా అలా ఉండగలిగినప్పుడు పరమాత్మ స్థితిలో ధన్యుడన్నమాట. ఆ ధన్యతను పొందిన జీవికి ఈ జన్మ పరంపరలు కానీ, ఈ అవతారాలు ఎత్తాడు కదా, ఒక మనిషి జన్మ, జంతు జన్మ, ఇవన్నీ ఒక లెక్క కాదనమాట. ఈ అవతారాలను కూడా దాటిన స్థితి అది. దాటిస్తుంది. ఆ స్థితి నిన్ను అన్నిటి నుంచి దాటిస్తుంది. నీ శరీర అనారోగ్యాల నుంచి దాటిస్తుంది, అన్నిటి నుంచి దాటిస్తుంది. నీవు నీలో నుండి నీ కర్మలను అనుభవిస్తూ కూడా నువ్వు కర్మాతీతుడివి. అంటే ఈ కర్మలకు నేను అతీతుడనే భావన, సత్యాన్ని తెలుసుకోవాలి. కర్మలకు అతీతుడిని. కర్మలు చేశాను, మనసుతో చేశాను, ఇష్టాలతో చేశాను. కాబట్టి ఆ మనసు నేను కాదు, నేను శూన్యస్థితి అనేది మనసును నేను సృష్టించుకున్నాను నా యొక్క అవసరాలు, నా గుణాలతోటి. ఆ మనసును జయించిన స్థితికి వెళ్ళిపోతాను చివరికని సంకల్పం పెట్టుకొని ఆ స్థితికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ప్రయత్నం చేసినటువంటి వాడు ఎవడు కూడా వాని ప్రయత్నం ఉదయం వ్యర్థం కాలే. వాడు సాధించాడు ఏదో రకంగా, కొద్దిగా ముందు వెనక, అంతేగాని ప్రయత్నం మనము
నిశ్చలంగా ఉండాలి. ప్రయత్నంలో కూడా మన నిశ్చలత అవసరం. అంటే నిరంతరం ఉండాలన్నమాట. కొద్ది సమయం చేసి వదిలేయడం కాకుండా నిరంతరం ఆ ప్రయత్నం, దానిపైన తపన ఉండాలి. తపన ఉన్నప్పుడు అది నిన్ను ఆనంద శిఖరాల్లో తీసుకెళ్తుంది. కర్మ లేని స్థితిలో ఆనందం పొందడం అనేది చాలా గొప్ప విషయం. మనం ఏదైనా ఆనందం పొందాలంటే ఓ డబ్బు పెట్టి, ఒక కర్మ చేసి, ఒక పని చేసి పోతాం. ఒక సంకల్పం చేసి, ఒకటి కోరుకొని చేస్తాం. అక్కడ కోరిక లేదు. అక్కడ గొప్ప విషయం ఏంటంటే అక్కడ కూడా ఆనందం దొరుకుతుంది, కానీ కోరిక లేదు, కర్మ లేదు, సంకల్పం కూడా లేదు. అంటే ఊరగానే దొరుకుతుంది అన్నమాట. దానికి ప్రతిఫలం లేదు, మంచి చెడు. అటువంటి ఆనందం మనం కోరుకోవాలి. ఆనందం పొందొద్దు అని కాదు, రాజులు పొందే ఆనందం కూడా పొందాలి, కానీ కర్మను మనం దాటిన స్థితిలో ఆ ఆనందాన్ని పొందాలి. అది ఎందుకంటే నిరంతరం ఉంటుంది. దాంట్లో నీకు ఇప్పుడు నువ్వు ఎంత సాధన చేసినా కానీ నీకు అన్ని రకాల కోరికలు ఉన్నప్పుడు, సుఖాలు కావాలనుకున్నప్పుడు దానికి ఒక ఆనందాన్ని ఇస్తాడు. గొప్ప వైభవం ఇచ్చి నీకు అన్ని అటువంటి వైభవాలను, సుఖ సౌకర్యాలను ఇస్తాడు. దాంట్లో నీ యొక్క పుణ్యము అంతరించినప్పుడు నీకు ఆ యొక్క వైభవం నశిస్తుంది. కాబట్టి ఆ కర్మ ఫలితము అయిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ నువ్వు గ్రహించాలి, ఇవన్నీ మనము తెలుసుకోవాలి. ఏదైతే మనం అన్ని ప్రపంచంలో శారీరకంగా మనం కోరుకుంటున్నాయన్నీ శరీరం దాటిన స్థితిలో, ఆనంద స్థితిలో, మన ఆత్మస్థితిలో, శరీరం కూడా అవసరం లేని స్థితిలో పోతున్నాం. మౌనంగా పొందుతున్నాం. దక్షిణామూర్తి స్వరూపంలో మనము పొందుతున్నాము. వాస్తవానికి అది సరైన లైన్, సబ్జెక్టు, కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్లో నువ్వు ఆనందంగా ఉండు కదా. ఆ కాన్సెప్ట్లో, ఆ చైతన్యంలో నువ్వు ఆనందంగా ఉండు కదా. నీకు ఎటువంటి బాధలు రావు కదా, ఎటువంటి జన్మలు రావు కదా, ఎటువంటి కర్మలు కూడా నిన్ను చేరవు కదా. ఎంత గొప్పైన కాన్సెప్ట్ అది. ఆ కాన్సెప్ట్ యోగులకు నచ్చుతుంది. ఆ కాన్సెప్ట్లో వెళ్ళాలి. మానసికంగా మనము ఏది స్టార్ట్ చేసినా, ఏ సాధన కానీ అది ఫలితం ఇస్తుంటుంది. కర్మ ఫలితం ఇస్తుంది, కర్మది. తర్వాత కర్మ లేని స్థితిలోనే మనం ఆనంద స్థితిలో ఉండాలి. ఆనంద శూన్యం నీకు అలవాటు అయిపోయిన తర్వాత, అందులో ఎటువంటి భావన లేనప్పుడు నువ్వు అందులో నిలబడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు చూడు. నీకు ఎన్ని కష్టం వచ్చినా, సుఖం వచ్చినా అది నీకు మనసుకు మళ్ళీ అలవాటు అవుతుంది. మనసు తీసుకెళ్తుంది అక్కడికి. మళ్ళీ నువ్వు అలవాటు చేసుకుంటే మనసు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ స్థిరమైదా వస్తుంది. ఆ స్థిరం దానికి నచ్చుతుంది. ఈ బయట స్థిరం కంటే అక్కడ స్థిరం అనేది దానికి నచ్చుతుంది. అలా అది దానికి అలవాటు పడుతూ ఉంటే, అంతర్గత స్థిరత్వానికి, ఆనందానికి అలవాటు పడుతూ ఉందనుకో, అప్పుడు నీకు అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు అంటే నువ్వేం కోరుకోవు బయట ఆనందాలు, సుఖాలు. ఎందుకంటే అక్కడ నీకు ఫ్రీగా దొరుకుతూ ఉంటుంది. అప్పుడు తెలుస్తుంది అది కర్మకు సంబంధించిన ఆనందం వద్దు అని. ఆ స్థితిలో, ఆ యొక్క అనుభూతిలో, గొప్పైన అనుభూతిలో నువ్వు ఉండడానికి ప్రయత్నిస్తావు. అప్పుడు నీ కర్మ అంటది కదా, ఏది చేసినా చేస్తావు. కాబట్టి బయట కర్మ చేస్తావు, అనుభవిస్తావు, పోతూ ఉంటుంది. కానీ అంతర్గతంగా నిలబడడానికి ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు మనస్సు. అప్పుడు మనసే తీసుకెళ్ళినప్పుడు నీ ఆత్మలో నువ్వు స్థిరమైనప్పుడు దానికి కూడా నచ్చుతుంది, నీకు కూడా నచ్చుతుంది. మనసు నిన్ను తీసుకెళ్లే పరిస్థితిని నువ్వు సాధన చేయాలి, దానికి అలవాటు చేయాలి. అదంత సులభం కాదు, కానీ నువ్వు చేసుకోవాలి. మొట్టమొదటి అన్ని నీకు అనుకూలంగా జరగవు కదా. ఇంత సముద్రం, సాగరం లాంటి ఈ యొక్క కర్మబంధంలో పడిపోయావు. ఈ కర్మ నీది ఎన్ని కర్మలు ఉన్నాయో అనుభవించాల్సింది. అవి తప్పవు. ఈ రోజు నీకు అవి సమాప్తి కావు. కాబట్టి వాటిని అనుభవిస్తూనే నువ్వు ఇటువంటి సాధనలో దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి మనసుతో, సమయం అయినప్పుడు. కాబట్టి అది నీకు చాలా ఉపయోగపడుతుంది. ఆ శూన్యంలో, ఆ స్థిరత్వంలో నీకు కలిగే ఆనందము నిన్ను అన్నింటినీ దాటిస్తుంది అన్నట్టు. అదే గురువు నిశ్చలుడు, అనంతుడు, పరమాత్మ స్వరూపము, ఆనంద స్వరూపం, ప్రకాశ స్వరూపం అన్నమాట. అన్నిటినీ నీలో దర్శింపజేస్తూ, నీకు జ్ఞానాన్ని ఇస్తూ, నీకు ముక్తిని ఇస్తూ, నిన్ను ఈ భవబంధాల నుంచి, కర్మబంధాల నుంచి, అన్ని చేతనల నుంచి నిన్ను దాటించేది అదే పరమాత్మ తత్వం. దానికి ఏమైనా మనము వర్ణించలేము. వర్ణించడం కూడా ఒక లిమిట్ లేదన్నట్టు. దానికి అంత గొప్పైన స్థితి. దాన్ని మనం చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానిలో స్థిరం కావడానికి, దానిలో నిలబడడానికి నిరంతరం ప్రయత్నం చేయాలి. ఇది మన కర్తవ్యం. మన కర్తవ్యమును మనము మర్చిపోకూడదు. నువ్వు యోగా చేసినా, ఆసనాలు చేసినా, ధ్యానం చేసినా, నువ్వు అక్కడికి చేరడానికి ప్రయత్నం చేయాలి. నీ గమ్యం అది.
నీ గమ్యం మీద దృష్టి ఉండాలి. ఈ సాధనల మీద గమ్యం మీద నిరంతరం దృష్టి ఉంటే నువ్వు ఏది చేసినా మొదటి నుంచే దాని మీద గురి ఉంటే నీకు గురి తప్పకూడదు. గురి ఉంటే నువ్వు ఏ సాధన చేసినా ఎక్కడ స్టార్ట్ చేసినా కానీ దాని యొక్క ఆనందానుభూతిని పొందాలని తపనలోనూ నువ్వు అక్కడ స్థిరుడవై ఉంటావు. లేకపోతే నువ్వు అక్కడ చేరినా కానీ సాధనలో జ్ఞానాన్ని పట్టుకుని అది ఆలోచన చేస్తే అక్కడ స్థిరంగా ఉండలేవు. ఎప్పుడు మనము కాన్సెప్ట్ నేను చెప్పేది ఏంటంటే, నువ్వు మొదటి నుంచి చేసుకుంటూ వచ్చినావు 100 స్టెప్పులు. ఈ 100 స్టెప్పులు మొదటి 99 స్టెప్పులు అవి ఆలోచించుకోవద్దు. 1వ స్టెప్ 2వ స్టెప్ అది ఫస్ట్ మొదటి స్టెప్ మంచిది, 2వ స్టెప్ మంచిది, ఇలా కాదు. 100వ స్టెప్ ప్రతి ఏ మార్గం నుంచి వచ్చినా చేరడం అనేది ముఖ్యం. అక్కడ నువ్వు దృష్టి పెట్టినావు, అక్కడ స్థిరమవుతావు. అక్కడ ఉండాలి కదా పోయి. నువ్వు ఎప్పుడు ఇవి 99 స్టెప్పులు నీకు స్థిరమైనవి కావు, అది చేరడానికి మాత్రమే. చేరిన తర్వాతనే స్థిరుడు అవుతావు. కాబట్టి చేరిన తర్వాత స్థిరుడు అవుతావు. కాబట్టి చేరిన స్థితి గొప్పది కానీ నువ్వు వచ్చిన స్థితి గొప్పది కాదు. ఏ మార్గమైనా గొప్పది కాదు, దాన్ని చేరిన మార్గమే, చివరి స్థానమే గొప్పది. కాకపోతే మార్గం లేని మనం చేరలేము. అంతేగాని నా మార్గం గొప్పది, ఆ మార్గం గొప్పది అనేది కాదు. అందరూ చేరేటువంటి ఒకానొక మార్గము, నిశ్చలమైనటువంటి మార్గము, స్థిరమైన మార్గము చాలా గొప్పది. దానిపైన గురి పెట్టాలి, దాన్ని కోరుకోవాలి, దాన్ని ఆశించాలి. మనసు దాన్ని చేరడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. కాబట్టి మనకు ఏది అవసరము ఏది అవసరం లేదు అనేటువంటి భావనలో జ్ఞానంతో మనము దేన్ని మనం తీసి పారాయలేము, అన్నీ అనుభవించాల్సిందే. కాకపోతే మన నిత్య దైనందిక జీవితంలో మనకు స్థిరం ఒకటే. ప్రతి జన్మకైనా ఏ జన్మకైనా ఏ కర్మలో ఉన్నా, ఎంత పుణ్యం ఉన్నా, ఎంత పాపం ఉన్నా, మనకు స్థిరత్వం ఇచ్చేటువంటి ఆత్మతత్వాన్ని పట్టుకోవడానికి మనసుకు అలవాటు చేయాల్సిందే. చేసినప్పుడు నువ్వు నిరంతరమైనటువంటి ఆనంద స్థితిలో చేరడానికి నీకు త్రోవ ఒకటి దొరుకుతుందన్నమాట. ఆ త్రోవలో నడవాలి. నడుస్తూ నువ్వు అన్నీ చేసుకోవాల్సిందే. 2 రకాల పాత్రలు చేయాల్సిందే. ఒకటే పాత్రలో ఉండు ఇది బాధపడుతూ ఉంటే ప్రాపంచికంగా సాధనలో నువ్వు దారి తప్పుతావు అన్నమాట. అందులో కూడా నువ్వు నిశ్చలుడు కావు. అందులో నిశ్చలత చేరాలని కాన్సెప్ట్ వదిలేస్తావు. దీంట్లోనే నిశ్చలత చేరాలని బాహ్యంగానే అనుకుంటూ ఉంటావు. అప్పుడు దాన్ని వదిలేసి దీన్ని నిశ్చలత చేయడానికి ప్రయత్నం ఎన్ని జన్మలు ఎత్తుతావో, ఈ జన్మల్లో అవుతావో, ఇప్పుడే అవుతావో తెలియదు. అయినా అది శాశ్వతం కాదు. కాబట్టి దీన్ని పట్టుకోవడం కంటే దాన్ని పట్టుకోవడం ఉత్తమమైనటువంటి కొద్దిగా విచక్షణ మనకు తెలుసుకోవాలి. ఆ విచక్షణ మనకు రావాలి కూడా. ఎవరికి వాళ్ళే తెచ్చుకోవాలి. ఆ విచక్షణ తెచ్చుకొని ఆ మార్గం వైపు వెళ్ళాలి. ఇక్కడ ఎంత శాంతి ఉన్నా, ప్రశాంతత ఉన్నా, వైభవం ఉన్నా కానీ అక్కడ వైభవాన్ని పొందడానికి, కర్మ లేని స్థితిలో కలిగే వైభవాన్ని పొందడానికి, దక్షిణామూర్తి స్వరూపంలో ఆనందాన్ని పొందడానికి మాత్రమే మనము మనసుకు అలవాటు చేయాలి. మనసుకు ఆ విధంగా దిద్దాలి. అది కూడా అలవాటు పడాలి. అలా చేసుకుంటూ సాధన అందరూ చేయాలి. అందరూ చేరాలని కోరుకుంటున్నాను. హరి ఓం.